నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో అయితే ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. 2014, 2019 అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేపట్టిన పనికి ఆహార పథకం కావచ్చు, నీరు చిట్టు కావచ్చు, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన యొక్క బిల్లులన్నీ కూడా అప్పటి నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ దానికి సంబంధించిన ఎంబుక్ అన్ని కానీ తీసుకొస్తే బిల్స్ చేస్తామని చెప్పి ఇటు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర పిలుపు ఇవ్వడంతో ఈరోజు నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద వందలాదిగా టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి బిల్లు కూడా పాస్ చేస్తామని చెప్పి బేదా రవిచంద్ర చెప్పాడు. 2014-19 మధ్య ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదో అప్పుడు చివరిలో అంటే ముఖ్యంగా 17-18 ప్రాంతంలో చేసిన యొక్క నీరు చిట్టు బిల్లులు, అదేవిధంగా పనికి ఆహార పథకం బిల్లులు ఇవన్నీ కూడా హోల్డ్ అయిన విషయం తెలిసిందే. వీటన్నిటిని కూడా తర్వాత పరిణామాల వల్ల గవర్నమెంట్ మారడంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆ బిల్లులన్నీ హోల్డ్ చేసిన విషయం తెలిసింది. ఆ బిల్లులన్నీ కూడా ఈరోజు మేము రిలీజ్ చేస్తామని చెప్పి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇటు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర పిలుపునివ్వడంతో ఈరోజు వందలాదిగా వేలాదిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ముఖ్యంగా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈరోజు ఇరిగేషన్ కార్యాలయం తరలి వచ్చి తమ యొక్క బిల్లులన్నీ ఇక్కడ అన్ని అధికారులకు సబ్మిట్ చేస్తున్నారు. ఏదేమైనా కానీ గత 5 ఏళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి 2019-2024 ప్రభుత్వంలో తాము చాలా ఇబ్బందులు పడ్డామని, బిల్లులు కాక చాలా ఆర్థికంగా చితికిపోయామని, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బిల్లులన్నీ పాస్ చేయడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు, కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రెసిడెంట్స్, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, తర్వాత ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సోమశిల ప్రాజెక్ట్ పరిధిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తెలుగు గంగా ప్రాజెక్టు పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎస్సీలు అందరి సమక్షంలో నీరు చెట్టు వర్క్స్ యొక్క పెండింగ్ బిల్స్ క్లియరెన్స్, నీరు చెట్టు డిపాజిట్స్ పెండింగ్ బిల్స్ క్లియరెన్స్ దానిపైన ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో నీరు చెట్టు బిల్స్ అనున్నది 2015 ఫిబ్రవరి 2015లో వర్క్ స్టార్ట్ అయ్యి 2019 వరకు చేయడం జరిగింది. నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు 3,398 వర్కులు అంటే 2,256 కోట్లకు గాను విలువగల పనులు చేయడం జరిగింది. 256 కోట్ల విలువ గల పనులు 3,396 వర్క్స్ 3,396 వర్క్స్ శాంక్షన్తో చేయడం జరిగింది. అవన్నీ ఇంతవరకు 2,700 అనగా 2,700 పనులకు గాను 215 కోట్లు పేమెంట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ వర్క్స్ అనగా 137 పనులు నీరు చెట్టు పెండింగ్ బిల్స్ ఇంకా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అదే రకంగా 1,500 నీరు చెట్టు డిపాజిట్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం కోసము ప్రెసిడెంట్స్ అందరూ ఆ కాలంలో పనిచేసినటువంటి ప్రెసిడెంట్, జన్మభూమి కమిటీ వాళ్ళు కూడా అందరూ డిపార్ట్మెంట్ ఆఫీస్ చుట్టూ తిరగడము, మా ప్రాబ్లం సాల్వ్ చేయడం చెప్పడము. డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ నీరు చెట్టు బిల్స్ అనేది బిఎంఎస్ సిస్టమ్ ద్వారా, తర్వాత సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా, లేటెస్ట్ నిధి సిస్టమ్ ద్వారా ఈ అప్లోడింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడము, దానిపైన కూలంకుషంగా అందరూ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, డిఈలు వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పడం జరిగింది. అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున హెడ్ క్వార్టర్స్లో చేయాల్సిన పనులు, తర్వాత సిఎఫ్ఎంఎస్ ఆఫీసులో చేయాల్సిన పనులు ఇవన్నీ మేము కూలంకుషంగా చర్చించి ఒక తుది నిర్ణయానికి వచ్చాము. ఇవన్నీ ఈ నెల ఆఖరి లోపల నీరు చెట్టు పెండింగ్ బిల్స్ వర్క్స్ అయితేనేమి డిపాజిట్స్ అన్ని క్లియర్ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్ జరిగింది. అందరూ కూడా ఈ నెల ఆఖరి లోపల బిల్స్ కంప్లీట్ చేయడానికి అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటాం. ఎగ్జిక్యూటివ్లు అందరూ కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రజలు అయితేనేమి, తర్వాత ప్రెసిడెంట్ వాళ్ళు కూడా అర్జీల రూపంలో అందరు అధికారులకి విన్నవించుకోవడం జరిగింది. ఈ అర్జీలు కూడా అందరూ కూలంకుషంగా పరిశీలించి వాళ్ళకు పరిష్కార మార్గాలు కూడా చూపడం జరిగింది. దేనికోసము మనం నీరు చెట్టు చేసినటువంటి ఈ బిల్స్ 80%లో పెండింగ్ బిల్స్ క్లియర్ చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని అందరికీ మనము మీటింగ్లో చెప్పడం జరిగింది.